అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇన్సైట్ ఇండియా విత్ భోగి. చంద్రుడిపైకి మనిషిని పంపాలని నాసా చేస్తున్న ప్రయత్నాలకు ఒక పెద్ద బ్రేక్ పడింది. అవును, ఆర్టెమిస్ మిషన్ షెడ్యూల్ ను నాసా భారీగా మార్చేసింది. అసలు ఏం జరిగింది, చంద్రుడిపై మనిషి ఎప్పుడు అడుగు పెడతాడు, ఈ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా చంద్రుడి చుట్టూ 4 వ్యోమగామాలను తీసుకెళ్లాల్సిన ఆర్టెమిస్ 2 మిషన్ మార్చి 6న లాంచ్ కావాల్సి ఉంది. కానీ రాకెట్ లోని హీలియం సిస్టమ్ లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో దీనిని ఏప్రిల్ 2026కి వాయిదా వేశారు. అన్నిటికంటే పెద్ద షాక్ ఏంటంటే ఆర్టెమిస్ 3లో చంద్రుడిపై మనుషులు దింపడం సాధ్యం కాదని నాసా స్పష్టం చేసింది. 2027లో జరగబోయే ఈ మిషన్ ఇప్పుడు కేవలం భూకక్షలో టెస్టింగ్ కోసం మాత్రమే పరిమితం కానుంది. అక్కడ స్పేస్ ఎక్స్ మరియు బ్లూ ఆరిజన్ కి చెందిన ల్యాండర్లతో డాకింగ్ టెస్టులు నిర్వహిస్తారు. అయితే నిరాశ చెందాల్సిన అవసరం లేదు అని నాసా స్పష్టం చేసింది. నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్మాన్ ప్రకారం అసలైన మూన్ ల్యాండింగ్ 2028లో ఆర్టెమిస్ 4 ద్వారా జరగనుంది. అంతేకాదు అదే ఏడాది ఆర్టెమిస్ 5ని కూడా లాంచ్ చేసి వరుసగా ప్రయోగాలు చేయాలని నాసా ప్లాన్ చేస్తుంది. ఈ ఆలస్యానికి ప్రధాన కారణం స్పేస్ క్రాఫ్ట్ లోని హీలియం లీకులు మరియు స్పేస్ సూట్ల తయారీలో జరుగుతున్న ఆలస్యం. ఒకేసారి పెద్ద రిస్క్ తీసుకోకుండా స్టెప్ బై స్టెప్ వెళ్లాలని నాసా భావిస్తుంది. చూసారుగా, టెక్నాలజీ ఎంత పెరిగినా అంతరిక్ష ప్రయోగాలు ఎప్పుడు సవాలే. మరి నాసా 2028 కల్లా చంద్రుడిపై మనిషిని దింపుతుందా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పేస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.